మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో నాకు గతంలోనే 2 నెలల క్రితం ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక్కడ సుమారు 14 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. దాన్ని మీరు ఎలాగైనా ఒకసారి విజిట్ చేయాలి, మీరు చూడాలి. త్వరలో ఈ గంగమ్మ జాతర ఫెస్టివల్ రాబోతుంది. ఈ లోపలనే కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి వారు కోరటం జరిగింది. కొన్ని పనుల ఒత్తిడి వల్ల నేను రాలేకపోయాను. ఈరోజు వస్తానని మన వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈరోజు అహోబిలం స్వాములు వారు పెద్ద మర్యాదకు వచ్చారు. అయినా కానీ నేను వెళ్లకుండా నాకు ఇది ఇంపార్టెంట్ అనిపించి నేను ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇచ్చారు మన వాళ్ళు. టిటిడి ఇదివరకే 3,75,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదే విధంగా కొంత మనీ ఏదైతే ఉందో అది ఎండోమెంట్ వాళ్ళు కూడా ఆధ్వర్యంలో చేస్తా ఉంటున్నారు. ఇక్కడ వెస్ట్ గేట్ అయితే, ఈస్ట్ గేట్ అయితే, నార్త్ గేట్ అయితే, ఇవన్నీ గేట్లన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. దానికి తగినటువంటి నిధులు ఇవన్నీ నేను వస్తున్నట్లు మా చీఫ్ ఇంజనీర్ కూడా నేను తీసుకొచ్చాను, వాళ్ళని కూడా చూపించాము. ఈ మొత్తం ఎస్టిమేట్ వేపించి ఇమీడియట్గా రేపు రాబోయే 24న బోర్డు మీటింగ్లో పెట్టి దీనికి ఏమేం కావాలో అవన్నీ టీటీడీ బాధ్యత తీసుకొని మేము టీటీడీ తరఫున హామీ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా టీటీడీనే నిర్వహిస్తుంది. ఎందుకంటే ఈ గంగమ్మ జాతర మా చిన్నప్పటి నుంచి మేము రంగులు పూసుకొని ఆడేవాళ్ళం. మాకు అప్పట్లో అంత అవగాహన ఉండేది కాదు. రాను 1-2 సార్లు ఆ ఫెస్టివల్లో నేను తిరుపతి కూడా రావటం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఈ జాతర నిర్వర్తిస్తారు. నాకు అవగాహన ఉంది. ఎమ్మెల్యే గారు చెప్పగానే నేను ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి దానికి ఏమేమి ఏర్పాట్లు చేయాలనేది కూడా మేము ఇవాళ రేపట్లో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దాన్ని 24 తారీఖు బోర్డు మీటింగ్లో పెట్టి దీని అన్నిటికీ ఆమోదం తెలిపి వెంటనే పనులు మొదలు పెట్టేలాగా నేను ప్రయత్నిస్తాను. ఇది మన ఎమ్మెల్యే గారు ప్రోద్బల్యం. డిప్యూటీ మేయర్ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ గంగమ్మ జాతర దాని అక్కడ గుడిలో చాలా పనులున్నాయి, అవన్నీ మీరు చేయాలని ఆయన కూడా రిక్వెస్ట్ చేయటం. సో భానుప్రకాష్ రెడ్డి కూడా ఒకసారి నా దృష్టికి తీసుకొచ్చారు. టైం కూడా లేదు, తొందరగా కంప్లీట్ చేస్తాము. కాబట్టి మా మీద నమ్మకం ఉంచి మీరందరూ ఈరోజు ఇక్కడ సమావేశమై నన్ను ఆహ్వానించి నాకు గౌరవించారు. ప్రతి ఒక్కరికి, టెంపుల్ కమిటీకి కానీ, ఈ రాజకీయ నాయకులకు కానీ, ఎన్డీఏ నాయకులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వెంటనే పనులు ప్రారంభించేలాగా నేను ప్రయత్నం చేస్తాను. కొంతవరకైనా ఇవన్నీ కంప్లీట్ చేస్తే వచ్చే భక్తులకి సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి చాలాసార్లు మేము ఎమ్మెల్యే గారు నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే పనులు ప్రారంభించేటప్పుడు నేను చర్యలు తీసుకుంటానని మనవి చేస్తూ నమో వెంకటేశాయ. తిరుపతి వాసులందరికీ తల్లితో సమానం. అంత పవిత్రమైనటువంటి దేవాలయం 2019 నుంచి 2024 వరకు కొంతమంది సొంత వ్యక్తుల దేవాలయంగా మారిపోయింది. ఇష్టానుసారంగా నియమ నిబంధనల్ని పక్కన పెట్టి, ఇప్పుడే నాకు ప్రధాన అర్చకులు చెప్పారు, బెదిరించి పూజ సమయాలను కూడా ముందుకు తీసుకురావడం మంచిది కాదు. ఇది ఎందుకంటే ఆలయాల పవిత్రత కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. 2019 ముందు ఏ విధంగా సాంప్రదాయ పద్ధతిలో స్వామివారికి నుంచి సారె వచ్చి ఊరేగింపుగా తిరుపతి పురవీధుల్లో వస్తుందో అదే విధంగా ఈసారి తీసుకువచ్చే దిశగా మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకుని వచ్చాం. వారు సానుకూలంగా స్పందించారు. నియమ నిబంధనలు అతిక్రమించకుండా గతంలో 50 లక్షల రూపాయలు ఏర్పాట్ల కోసం గుడికి కేటాయించారు. దాంట్లో కూడా అవినీతి కుమ్ముగా పూర్తి స్థాయిలో జరిగింది. కాబట్టి అవినీతికి ఆస్కారం లేకుండా ఎమ్మెల్యే గారు చైర్మన్ గారికి విన్నవించారు. ఈసారి గతంలో 3,75,00,000 రూపాయలని ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాలు కేటాయించింది. ఇంకా దీన్ని పూర్తి చేయడానికి ఇంకా నిధులు అవసరం అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. ఒకసారి మా టీటీడీ ఇంజనీరింగ్ అధికారులతో చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ నుంచి దీనికి ఏ విధంగా ఎంతవరకు సహకరించవచ్చో చైర్మన్ గారితో ఒకసారి చర్చించిన తర్వాత వారి నిర్ణయం మేరకు
ఖచ్చితంగా ఆలయ పునర్నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాలు మీకు మన గంగమ్మ తల్లికి ఏ విధంగా కేటాయించాలో చైర్మన్ గారు నిర్ణయం తీసుకుంటారు.